బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తేజసేస్తు నమో, తేజసేస్తు నమో, ధేనుపాలినే లోకపాలినే, తేజసేస్తు నమో, ధేనుపాలినే
లోకపాలినే రాధాపయోధరోత్సంగశాయినే రాధాపయోధరోత్సంగశాయినే శేషశాయినే శేషశాయినే అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధభూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మోపరిస్మిన్ శేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత వత్సలుడు, అడుగడుగు దండాలవాడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీవెంకటేశ్వరుని యొక్క దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాలు ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు ఉదయం మలయప్ప సర్వాలంకార భూషితుడై చిన్న శేషవాహనాన్ని అధిరోహించి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. మింటికెగసినటువంటి గరుత్మంతుడు అందరినీ కూడా ఆహ్వానించాడు ఈ బ్రహ్మోత్సవానికి. శ్రీవెంకటేశ్వర దేవాదిదేవుని బ్రహ్మోత్సవంబు రారండు ప్రజలు భక్తి ప్రపత్తులు బత్తెముల్కాగను దర్శనోత్సాహంచె దక్షిణగను బ్రహ్మయాధ్వర్యంబు పరమోత్సవంబిది శ్రీనివాసుని శోభ చెప్పదరమై బాలురు వృద్ధులు పత్రులు యువకులు యువతులు ఎల్లవారు ఉత్సవమున కరుగుదేరగవచ్చునందరకు కూడా అన్ని విధముల ఏర్పాటులు అలరలోటు కలుగదెవ్వరికి జీవకాలియంత రెండు ప్రయాణంబు కండువేగ అని ఎలుగెత్తి చాటాడు. అటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవం తిరుమల క్షేత్రంలో విశేషంగా కన్యామాసంలో తమిళ పెరట్టాసి నెలలో స్వామివారి యొక్క అవతారాన్ని అంటే కన్యాశ్రవణ సంభూతమన్న రీతిగా ఆ వైకుంఠ విరక్తుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలానికి వేంచేశాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమన్న రీతిగా ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా విశేషంగా కొనియాడబడుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిబలమించిన సింగారములతోడను తిరుదండలపైనేకి దేవుడిదే తొలినాడు సిరులు రెండవనాడు శేషుని మీద అని అన్నమయ్య యొక్క అద్భుతమైనటువంటి సంకీర్తనామృతం. అందరూ కూడా ఆళ్వారులు ఆచార్యులు మహాత్ములు అందరూ కూడా అనుభవించినటువంటి స్వామి ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు. నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తులు గదిలి సతులు సుతులు బరిసరులు బాంధవులు హితులు గొలువగా నిందరును శతసహస్ర యోజనవాసులను వ్రతములతోడని వత్తులు గదలి ముడుపులు జాడెలు ముగిదలమూటలు గడలేని ధనము కాంతరును కడు మంచి మణులు కరులు తురగములు వడిగొని చలగచు వత్తులు కదిలి మగుట వర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు జతురులను తగు వెంకటపతి దర్శింపగా బహువగల సంపదల వత్తులు గదలి అని హరిసంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుని యొక్క అత్యద్భుతమైనటువంటి అనుభవోత్సవమిది. తిరుముఖ మండలాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ సేవ గజరాజులంతా కూడా ఆనాడు తనకు ఒక అద్భుతమైనటువంటి స్వామి చేసినటువంటి ఆ కృత్యాన్ని అది స్మరించుకొని ఈనాడు ఆ దేవదేవుని కైంకర్యానికి సిద్ధంగా ఉన్న గజరాజులంతా కూడా ఆ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజీయర్ స్వామి ధర్మకర్తలు పెద్దజీయర్ స్వామివారు చిన్నజీయర్ స్వామివారు అందరూ కూడా ఆ దివ్య ప్రబంధ గోష్ఠి కైంకర్యం కొరకు సిద్ధంగా ఉన్నారు. తిరుమల అంతటా కూడా గోవింద నామంతో మారుమ్రోగిపోతున్నది.
ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి మనం సేవించుకుంటూ ఉండాలి. ఆ అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అలంకారాలు, ఎన్నో మణులు ఆనాడు రాజులందరూ కూడా భగవంతునికి సమర్పించినటువంటి అత్యద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘములైనటువంటి ఆ రత్నాభరణాలు, మకుటమాలోత్తంస చూడాలలామ స్వలక తిలకమాలా కుండలై సోర్ధ్వపుండ్రై మణివర వనమాలా హారకేయూరకంఠ్యై తులసి కటకకాంచీ నూపురాబ్జైశ్చ భూషై ఆసిజలతాంగై శార్ంగ కౌమోదికీభ్యాం అగణిత గుణజాలైరాయుధైరప్యథాన్యై సతత వితశోభం పద్మనాభం వనాద్రే ఉపవన సుకలీలం సుందరం వందిషీయ అనే కూరత్తాళ్వాన్లు అత్యద్భుతంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని, మంగళ విగ్రహాన్ని అనుభవించారు, మనకందరినీ కూడా అనుభవింపచేస్తున్నారు. 5 పడగల శేషునిపైన శేషాద్రీషుడు అక్కడ వేంచేసి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. 5 పడగలు అంటే విశేషంగా సర్పానాంచ వాసుకి అన్న రీతిగా ఆ నాగజాతులలో ఎన్నో ఒక ఉత్కృష్టమైనటువంటి నాగులంతా కూడా ఉన్నాయి. అందులో వాసుకి అనేటువంటి ఒక సర్పజాతి. అందువల్ల 5 పడగలపైన స్వామి వేంచేస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క కిరీటమంతా కూడా అద్భుతమైనటువంటి ఆభరణాలతో అక్కడ అలంకరింపబడి ఉన్నది. ఆహా, స్వామి ఎల్లప్పుడూ సర్వదే సర్వకాల సర్వావస్థలయందు కూడా పడియాయి కిడందు ఉన్ పవళవాయ్ కాణ్బేనే అని కులశేఖరాళ్వార్లు చెప్పిన రీతిగా అద్భుతమైనటువంటి పకడపు వంటి స్వామివారి యొక్క ఆ చిరునవ్వు ఏ ప్రకారంగా ఉంటుందో దానిని మనం ఎల్లప్పుడూ కూడా ఆస్వాదించాలి, అనుభవించాలి. స్వామివారి యొక్క కృపా కటాక్షం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి కదా. అద్భుతమైనటువంటి ఆ నెమలి పింఛాన్నంతా కూడా ధరించుకొని అలా మెల్లమెల్లగా స్వామి అక్కడ ఆ వాహన మండపం నుండి తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాల నడుమ ఆ దేవదేవుడైనటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీవేంకటాచలపతి అలా వేంచేస్తూ ఉన్నారు. భక్తులు ఎల్లప్పుడూ కూడా భగవంతుని యందు తమ యొక్క కైంకర్యాన్ని చాటి చెప్పుకోవాలనే ప్రయత్నంతో ఉంటారు. వివిధమైనటువంటి ఆ కోలాటాలు, నృత్యాలు, స్వామివారికి ఎన్నో విధాలైనటువంటి కైంకర్యాలు, అత్యద్భుతమైనటువంటి ఆ నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలంతా కూడా స్వామి ధరించి ఈనాడు విశేషమైనటువంటి అలంకారంలో మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామి ఆజానజ స్వగతబంధురగంధలుబ్ధ బ్రాహ్మ్యద్విదగ్ధ మధుపాళి సదేశకేశం విశ్వాధిరాజ్య పరిబర్హ కిరీటరాజమన్నారు. అంటే ఆ చక్రవర్తిత్వం, ఆ స్వామిత్వం, ఆ సమ్రాట్ అనేటువంటి స్వామి అంటే విశేషంగా స్వామివారిని ఎల్లప్పుడూ కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి పాదార విందాలని అందరూ కూడా దర్శించుకోవాలని కుతూహలంతో ఉంటారు. ఒక పక్క బూర. అదే ప్రకారం స్వామివారి కైంకర్యంలో ఈనాడు మనకు విశేషంగా రామకృష్ణ దీక్షితుల వారు ఇక్కడ స్వామివారి కైంకర్యంలో కంకణ భట్టరుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులైనటువంటి ఈవో గారు ధర్మారెడ్డి గారు వారిని దుశ్శాలువతో ఇక్కడ సత్కరించారు. కైంకర్య పరులు కదా వీళ్ళందరూ కూడా. ఎన్ని జన్మలలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య విశేషము ఈనాడు సాక్షాత్తు ఆ తిరువేంగడముడయాన్లే కైంకర్యం చేసినటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నారు. ఎంత ఆ సౌభాగ్యం! అందరికీ కూడా ఆ కైంకర్య భాగ్యం దొరకదు కదా. స్వామివారిని తాకి స్వామివారికి అలంకారాలు చేసి స్వామివారికి అభిషేకాలంతా చేసి ఆ స్వామివారి యొక్క సేవలో పాలు పంచుకున్నటువంటి ఆ మహనీయుల్ని కూడా, ఎందుకంటే ఎత్ర భాగవతాః అన్న రీతిగా భగవంతుని గురించే మనం ఆలోచిస్తుంటాం, కానీ భాగవతుల వరకు వెళ్ళాలట, భగవంతునితో నిలపకూడదట. ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భాగవతుల యొక్క ఆ సంతోషాన్ని చూస్తూ ఉంటాడు. ఎత్ర భాగవతాః స్మృతాః ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ఆ భాగవతోత్తములందరినీ కూడా మనం విశేషంగా ప్రతి నిత్యం కూడా స్మరించుకోవాలి. అప్పుడే భగవంతుడు కూడా అక్కడ అందరినీ సంతోషపెడతాడు. శృతి స్మృతిర్ మమైవాజ్ఞ యస్తామూల్యంగ విద్యతే ఆజ్ఞాచ్చేది మమద్రోహి మద్భక్తోపి నవైష్ణవ అన్న రీతిగా ఆ స్వామివారి యొక్క సేవలో, స్వామివారి యొక్క కైంకర్యంలో ఎవరైతే విశేషంగా అక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం నమస్కరించాలి, వాళ్ళందరినీ కూడా మనం విశేషంగా ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం అన్నారు. ఆరాధనలో విష్ణు ఆరాధన చాలా విశేషమట. ఆ విష్ణు ఆరాధన కన్నా కూడా ఆరాధనానాం సర్వేషాం విష్ణోహో ఆరాధనం పరం ఉత్కృష్టం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరమన్న రీతిగా అత్యద్భుతమైనటువంటి అలంకారంలో స్వామి అక్కడ వేంచేసి ఉన్నారు. ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం కనులారా దర్శించుకుంటున్నాం. కారణం ఏమిటంటే భగవంతుడు మనకు ఈ సకల అవయవాల్ని ఇచ్చాడు, అన్నీ కూడా భగవంతుడికే చెందాలి. స్వామివారిని దర్శించుకుంటాం. జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష సాని భగవ సాని భగవ జయ శార్ంగ కోదండ జయ జగత్కాండ జయ శార్ంగ కోదండ జయ జగత్కాండ జయ రమా హృదయేశ జయ చిత్ప్రకాశ జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ గపని సస సా సా సని సగరి సని సా జయ విహంగతురంగ జయ కృపాపాంగ జయ విహంగతురంగ జయ కృపాపాంగ జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య సాక్షాత్కరించి మా తనువు పాలించి సాక్షాత్కరించి మా తనువు పాలించి రక్షింపు మము చాల రాజగోపాల రక్షింపు మము చాల రాజగోపాల జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప వేణుక్వణ ప్రణయిని త్వయి లోకనాథ బృందావనం చరణ సంచరణ పునానే భావాస్తదా వనభువ కిల కీదృశస్తే త్వద్గీత సిక్త సికతాసు వసుంధరాసు. తిరుమల క్షేత్రంలో ఉదయం చిన్నశేష వాహనం మీద
మలయప్ప ద్వారకాకృష్ణుడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఆనాడు కృష్ణుడు అన్నీ కూడా సమస్త భూమండలమంతా కూడా తన దగ్గరే. అంచేత అటువంటి ఆ స్వామి ఈనాడు మనకు కృష్ణావతారాన్ని, మలయప్ప స్వామిగా మనకు కృష్ణావతారాన్ని స్మరింపజేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే భగవంతుని యొక్క సర్వవిధమైనటువంటి అవతారాల్ని కూడా మనం స్మరించుకోవాలి, కీర్తించుకోవాలి. అలనాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అద్భుతమైనటువంటి సేవ. ఒక పక్క ఆ కమలాన్ని స్వామి ధరించి ఉన్నాడు, మరొక పక్క పిల్లనగ్రోవిని అక్కడ ధరించి ఉన్నాడు. ఆ పిల్లనగ్రోవి కింద ఆ తాళాలు ఎందుకంటే భూమండలమంతా కూడా తన దగ్గరే ఉన్నది. అందువల్ల అటువంటి ఆ వేణుక్వణ ప్రణయిని అన్న రీతిగా ఆ వేణుగాన ప్రియ అని కృష్ణుడికి ఒక పేరుంది. నీ యొక్క పాద సంచారాలతో బృందావనాన్ని అంతటినీ కూడా పరమ పావనం చేశావు. అది మాత్రం కాదు కృష్ణ, నీ వేణుగానామృతంతో తడుపబడ్డటువంటి ఇసుకను గల ఆ బృందావన దేశాలలో ఎంత అద్భుతమైనటువంటి దశను పొందాయి. బృందావనం చరణ సంచరణై పునానే అని అద్భుతంగా కురత్తాళ్వాన్లు సెలవిస్తున్నారు. కనుక ఆ విశేషమైనటువంటి త్వద్గీత సిక్త సికతాసు వసుంధరాసు అన్నారు. ఆనాడు కృష్ణుడు ఆ పిల్లనగ్రోవిని స్వీకరించి ఎప్పుడైతే అత్యద్భుతంగా అక్కడ ఉంటాడో అన్నీ కూడా తడపబడ్డాయి. అంటే విశేషంగా అటువంటి గానామృతంలో భక్తులందరూ కూడా తన్మయత్వంతో స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ధన్యైశ్రుతం తదిహతావక రసాకాలే గీతేన ఏన హి శిలా సలిలాం బభూవు పంచాపి కించ పరివృత్త గుణాని భూతాని ఉర్వీకృషాను మరుదంబర శంబరాణి అన్న రీతిగా స్వామి ఈ లోకంలో నీవు ఎప్పుడైతే రాసక్రీడను ఆడినప్పుడు నీవు ఆలపించినటువంటి ఆ వేణుగానం ఏదైతే ఉందో ఆ వేణుగానం చేత రాళ్ళు కూడా కరిగిపోయాయి అని ఆస్వాదిస్తున్నారు. ధన్యైశ్రుతం తదిహ తావక రాసకాలే గీతేన ఏనహి శిలాహ. ఇవి అన్నీ కూడా సలిలాం బభూవు, రాళ్ళు కూడా కరిగిపోయాయట. అదే ప్రకారం పంచాపి కించ పరివర్త గుణానుభూత అంటే పంచభూతాలు భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, జలం అనేటువంటి పంచభూతాలు తమ తమ సహజ గుణాలంతా కూడా విడిచిపెట్టాయట. అంటే వాటికి గంధవతి పృథివీ అన్నారు, శీతస్పర్శవత్య ఆపహ అన్నారు. ఆ ప్రకారంగా ఒక్కొక్క భూతానికి కూడా ఒక గుణమున్నప్పుడు అన్నింటిని కూడా విడిచిపెట్టాయన్నమాట. ఆ గానాన్ని ఉర్వీకృషాను మరుదంబర శంబరాని అంటే అందరికీ కూడా కృష్ణుడి యొక్క వేణుగానాన్ని వినేటువంటి సౌభాగ్యం కలగదు కదా, భాగ్యవంతులు మాత్రమే వింటారు అని ఆళ్వారులు చక్కగా ఈనాడు మనం కృష్ణావతారాన్ని మనం దర్శించుకోలేదు, శ్రీకృష్ణుని మనం దర్శించుకోలేదు. కానీ ఈనాడు మలయప్ప స్వామి శ్రీకృష్ణుడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. అద్భుతమైనటువంటి కమలం, ఆ కమలమే అన్నింటికి కూడా మూల కారణమన్నారు. అంటే భగవంతుని యొక్క నాభీ కమలం నుండి ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విశేషమైనటువంటి అలంకారంతో స్వామి ఈనాడు శోభాయమానంగా అద్భుతమైనటువంటి ఆ నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణంతా కూడా ధరించి అదే ప్రకారం మంచి సువాసన వెదజల్లేటువంటి పుష్పమాలికను కూడా ధరించి ఆ శ్వేత ఛత్రములతో స్వామి ఈనాడు మనకు విశేషమైనటువంటి ఆ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. గజరాజులలా ముందుకు సాగుతూ ఉండగా అంటే సాక్షాత్తు సమ్రాట్ కదా, రథ గజ తురగ పదాతులు అన్న రీతిగా అన్నీ కూడా రాజాధిరాజ సర్వేషాం బాంధవో బంధువత్సల అన్న రీతిగా ఈ సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఇతడు రాజాధిరాజు కదా.
అటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చే నవలక్షణ అన్న రీతిగా నవవిధ భక్తి మార్గముల ద్వారా స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా వేడుకోవాలి, ప్రార్థించాలి, మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అన్నారు. అంబోధనీలం అరవింద దళాయతాక్షం పింఛావతంస మురరీకృత వేణుపాణిం త్వాం గోపవేష పరికర్మిత కాయకాంతిం ధన్యాస్తదా దదృశు పథిత అన్యభావాహ అన్న రీతిగా ఆ ప్రకారంగా స్వామి ఈనాడు వేంచేసి ఉన్నాడు. అంబోధనీలం అరవిందదలాయతాక్షమన్నారు. రాసక్రీడ సమయంలో మేఘం వలె నల్లనిదైనటువంటిది, తామర రేకుల వలె వెడల్పైనటువంటి ఆ పొడుగాటి తిరునేత్రాలను కలిగినటువంటి ఆ నెమలి పింఛాన్ని ధరించినది. అదే చాలా విశేషం. ఈనాడు ఆ నెమలి పింఛాన్ని ధరించి ఉన్నాడు స్వామి. చేతిలో పిల్లన గ్రోవిని కూడా పట్టుకో ఉన్నాడు. అందువల్ల గోపాల వేషంతో అందంగా ఉన్నది అయినటువంటి ఆ దివ్య రూపాన్ని ధరించినటువంటి భాగ్యవంతులు నిన్ను అనన్య చిత్తంతో, నిన్ను తప్ప వేరే ఎవరినీ కూడా ఏ భావన కూడా వాళ్ళ యొక్క మనస్సులో లేనివారే దర్శిస్తున్నారు కదా. మనం కూడా అదే ప్రకారంగా స్వామివారు దర్శించుకోవాలి. ఆ నెమలి పింఛ మురరీకృత వేణుపాణిమన్న రీతిగా, పింఛావతంస మురరీకృత వేణుపాణమన్న రీతిగా ఆ స్వామి ఈనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. ఇదంతా కూడా జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం పాణిద్వంద సమర్చయ అచ్యుతకథా శ్రోత్రద్వయత్వం శృణు అన్న రీతిగా ఆ స్వామివారి ఈ కరచరణాది అవయవముల అన్నీ కూడా స్వామివారికే. స్వామివారి తప్పితే మనకు ఇంకా ఏమీ లేదు. భక్తుల యొక్క ఆ ఆనందం, ఆహా మనమందరం కూడా తిరుమల క్షేత్రంలో ఉండి దర్శించుకుంటున్నామని. అది మాత్రం కాదు, మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తిరుమలలో జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి వాహనోత్సవాన్ని అందరూ కూడా తిలకించి సంతోషపడుతున్నారు. ఆనందం ఆనందం పరమానందం కదా. స్వామివారి యొక్క దివ్య దర్శనం అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది కదా. అద్భుతమైనటువంటి ఆభరణాలతో స్వామి శోభాయమానంగా ఉంటున్నాడు కదా. ఆహా మనం అందరం కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలి కదా అనేటువంటి ఉబలాట. ఆహా అద్భుతమైనటువంటి ఆ కమలం, పద్మం, తామర పుష్పం, ఆ స్వామి అన్నీ కూడా అందులోనే ఇమిడి ఉంది. నాభీ కమలమని స్వామివారికి నాభీ కమల నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అటువంటి బ్రహ్మదేవుని ద్వారా సృష్టిని జరిపిస్తున్నాడు స్వామి. ఆ పింఛావతంసం అందరూ కూడా గోవింద నామోచ్చారణం చేస్తున్నారు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. ఆ గోవింద నామస్మరణతో, గోవింద నామోచ్చారణంతో ఆ స్వామివారిని మనం ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉండాలి. ఈ కలియుగంలో నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరమన్న రీతిగా నామ సంకీర్తనం చెయ్యాలి. హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథా అనే ఆ హరినామ స్మరణం చేస్తూ ఉండాలి. హరినామ కీర్తనం చేస్తూ ఉండాలి. భగవంతుడు పులకితగాత్రుడవుతాడు. మనం జపతపాలు చేసినా కూడా సిద్ధించినటువంటి ఆ ఫలితాలు కేవలం నామ సంకీర్తనంతోనే అక్కడ విశేషంగా లభిస్తాయని ఈ గజరాజులు ఎల్లప్పుడూ కూడా స్వామివారి యొక్క సేవలో పాలు పంచుకుంటూ నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూస్సురాః రక్షంతామితి దీనవాక్యకరణం దేవేషు అశక్తేషు యః మాభైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ నారాయణో మే గతి. చిన్న శేష వాహనం మీద స్వామిని దర్శించుకుంటాం. శేషవాహన రస చిద్విలాస, చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, విశాల శేష శేషి భావ వికాస, విశేష
భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేషవాహన రస చిద్విలాస సరిగ సరిగ మగరి సని గమ ప సని ద మగరి वज्रवैढूर्यमरकतमणिमाणिक्यरुचिरञ्जित रमणीयालङ्कार रागराजिता वज्रवैढूर्यमरकतमणिमाणिक्यरुचिरञ्जित रमणीयालङ्कार रागराजिता वासुकिवर पञ्चशीर्ष पंचशीर्ष महाछत्रमण्डिता श्रीवेणुगोपाल
गोपाल रूप शोभिता छिन्नशेषवाहन रस चिद्विलासा श्रीभूरमणि रमण श्री श्रीनिवासा छिन्नशेषवाहन रस चिद्विलासा श्रीपाद पद्म कमल गंधदास बृंद भक्ति तत्व संभरिता सदानंद चिद चित संसेविता श्रीपाद पद्म कमल गंधदास बृंद भक्ति तत्व संभरिता सदानंद चिद चित संसेविता सप्तशैल निकर शिखर मुकुर प्रतिबिंबिता सप्तशैल निकर शिखर मुकुर प्रतिबिंबिता सकल लोक हृदय कुहर संज्वलिता सप्तशैल निकर शिखर मुकुर प्रतिबिंबिता सकल लोक हृदय कुहर संज्वलिता छिन्नशेषवाहन रस चिद्विलासा श्रीभूरमणि रमण श्री श्रीनिवासा छिन्नशेषवाहन रस चिद्विलासा गोविंद गोविंद ब्रह्मोत्सवानंद गोविंद 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 भक्त वृंद मध्य पादारविंद महाचतुर्माड वीधि ब्रह्मोत्सव मंडिता छिन्नशेषवाहनेश शेषशेषमङ्गलम् जय वेङ्कटशैलेश करुणाकर पाहि मां जय देव जगन्नाथ सर्वलोकैकवन्दिता प्रसीद भगवान् विष्णोः शेषाचलनिवासिने प्रसीद पुण्डरीकाक्ष नारायण दयानिधे श्रीनिवास जगन्नाथ प्रसीद पुरुषोत्तमा कृतार्थोऽहं कृतार्थः सर्वजन्तवः మన యొక్క భారతీయ సనాతన వైదిక సంప్రదాయ సౌభాగ్యాలతో నిండి ఉన్నటువంటి అనంత భక్త కోటికి నిత్యం ఆకర్షించేటటువంటి ఈ దివ్యస్థానం ఏదైనా ఉన్నది అంటే అది కలియుగ ప్రత్యక్ష వైకుంఠం ఈ తిరుమల దివ్యక్షేత్రం ఒక్కటే. ఈ క్షేత్రంలో స్వయంభూగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ శ్రీనివాసునికి ఏడాది పొడుగున నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనేకానేక ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉంటాం. అట్లాంటి వాటిల్లో అతి ప్రధానమైనటువంటిదే ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ తనకు అధిపతి అయినటువంటి వాడు, తనకే సృష్టికర్త అయినటువంటి వాడు, తనకు పెద్ద దిక్కు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించినటువంటి ఈ క్షేత్రంలో ఆ స్వామికి చేసేదే ఈ బ్రహ్మోత్సవం. అంటే యుగ యుగాలకు ముందుగా తాను చేసినటువంటి ఈ మహోత్సవం ఈనాటికి అత్యంత విశిష్ట పరంపరగా కొనసాగుతూ కోట్లాది మంది భక్తుల యొక్క పాపములను నశింపజేయుచు మోక్ష మార్గాన్ని ప్రదర్శించేటటువంటిదిగా ప్రకాశిస్తోంది ఈ దివ్య బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవాల యొక్క ప్రస్తావన ముందుగా వరాహ పురాణంలోని 19వ అధ్యాయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదుగో సేవించండి ఆ భగవానుని యొక్క దివ్యమంగళ విగ్రహండమున్నసం లలాటపర్యంత విలంబితాలకం స్ఫురత్ కిరీటాంగిత హారికంఠిక మణీంద్ర కాంచీగుణ నూపరాదిభి అని వర్ణించినట్లుగా
అశేషమైనటువంటి దివ్యమైనటువంటి ధగద్ధగాయమానమైనటువంటి ఆ ఆభరణాలతో విలసించేటటువంటి ఆ శ్రీనివాసుడు ఈనాడు చిన్నశేష వాహనంపై రాజమన్నార్ అంటే గోవులను కాసేటటువంటి శ్రీకృష్ణునిగా గోపాలునిగా మనకి విలక్షణమైన దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆహా, ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం, అదేవిధంగా ఆ ఆధిరాజ్య సూచకమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వానికి సూచకమైనటువంటి ఆ కిరీటంలో వేంచేసి ఉన్నటువంటి ఆ నెమలిపించం, ఆ దివ్య వైభవం, ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చూడటానికి మనకి ఈ 2 కళ్ళు సరిపోవు కదా అని మనం భావించవచ్చు. అంతటి దివ్యమంగళ విగ్రహ స్వామి ఈనాడు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ రాజమన్నారుగా మనని అనుగ్రహిస్తున్నాడు స్వామి. మనకి ఇక్కడ ఒక చిన్న రహస్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎలాగంటే కనుక స్వామి నిన్న రాత్రి మొదట రోజు పెద్దశేష వాహనంలో శ్రీభూదేవేరులతో అలరారుచు దివ్యమంగళ ఆ విగ్రహ దర్శనాన్ని తిరుమాడా వీధులలో ఊరేగుతూ మనకి చక్కనైనటువంటి దివ్య వైభవాన్ని అనుగ్రహింపచేశాడు కదా. మరల 2వ నాడు ఉదయం పూట ఈ చిన్నశేష వాహనంపై ఊరేగటంలో ఏమిటి విశేషము అంటే, సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణునికి సమస్తమైనటువంటి విధములుగా కైంకర్యము చేయాలి అనే భావన కలిగినటువంటి వాడు ఆదిశేషుడు అనగా మొదటి దాసుడు అని అర్థం. అటువంటి ఆ ఆదిశేషుడు నిన్న 7 పడగలతో కూడి ఉన్నటువంటి ఒక బంగారు వాహనంపై స్వామివారిని ఊరేగింపచేశాడు. అంటే ఆనాడు స్వామికి తాను చేసుకున్నటువంటి సేవ చేసినప్పటికీ తృప్తి తీరక, ఆర్తి తీరక ఆయన మరల ఇంకొక అవకాశాన్ని స్వామి దగ్గర ప్రార్థించుకుంటే దయామయుడైనటువంటి స్వామి మరల ఆ అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆ స్వామి తాను అలంకార భూషితుడై ఉన్నప్పటికీ కూడా ఆదిశేషునిపై వేంచేసి ఉండటం అనేటటువంటిది ఆ ఆదిశేషునికే అలంకారముగా భావించవచ్చు అని మనకి తెలియబడుతోంది ఇక్కడ. అంతేకాదు స్వామి భక్తపరాధీనుడై ఆ శేషుని యొక్క కోరికను తీర్చటం అనే నెపంతోనే భక్తకోటిని ఈనాడు చిన్న శేష వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ అనుగ్రహిస్తున్నాడు అని కూడా మనం చక్కగా ఇక్కడ భావించుకోవచ్చు అంటున్నారు. బ్రహ్మాండ పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాలలో బ్రహ్మోత్సవ మహోత్సుకాయమానః అనేటటువంటి ఒక తిరునామం కలదుట. ఆయన తన భక్తులను నిరంతరం అనుగ్రహించడం కోసమే బ్రహ్మోత్సవాలను నిర్వహించుకొనుచున్నాడు అనేటటువంటి రహస్యాన్ని మనకు అక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాదుట తిరుమల ఆలయంలో ఉత్తరం వైపు ఉన్న గోడపైన పల్లవ రాజవంశానికి తెంచినటువంటి సామవాయి లేదా కడువాయి పెరుందేవి అనేటటువంటి ఒక రాజకుమారి మార్గశిర మాసంలో 7 రోజుల పాటు స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగునట్లుగా అనేక ఆభరణాలను స్వామివారికి సమర్పించినట్లుగా విశేషమైనటువంటి వాహన బ్రహ్మోత్సవ సంబంధమైనటువంటి వస్తువులను కైంకర్యంగా సమర్పించినట్లుగా మనకి తెలుస్తోంది అంటున్నారు. కాబట్టి అంతటి విలక్షణమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు అంటున్నారు. అయితే స్వామి నిన్న 7 పడగలు ఉన్నటువంటి ఆదిశేషునిపై ఊరేగాడు. ఈరోజు 5 పడగలు కలిగినటువంటి ఆదిశేషునిపై ఊరేగాడు చిన్నశేష వాహనంలో అంటున్నారు. ఇక్కడ ఏమిటి ఆశ్చర్యం అంటే మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం స్మరించుకోవచ్చు. ఉపనిషత్తులలో ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మనేశానః అనేటటువంటి ఒక విషయము, అంటే సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించటానికి ముందుగా ఆయన ఏకస్వరూపుడుగా ఉన్నాడు. అందుకనే ఏకస్వరూప గోవింద అని మనందరం కూడా కీర్తించుకుంటూ ఉంటాం. అదేవిధంగా సుబాలోపనిషత్తులో కూడా స్వామి యొక్క వైభవాన్ని ఏష సర్వభూతాంతరాత్మ రుద్రో విశ్వా విశ్వా రుద్రో రుద్రో విశ్వా 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 భువన భువన వివేశ వివేశ భువన భువన వివేశ తస్మా వివేశ వివేశ ఆవివేశేత్యా వివేశ రుద్రాయ నమో నమో రుద్రాయ రుద్రాయ నమః
అస్త్వాహుతిభాగా ఆహుతిభాగాస్త్వస్త్వాహుతిభాగా. చెప్పండి. వరాహ పురాణంలో కూడా శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదాశేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణ అనేటటువంటి ఒకానొక శ్లోకంలో కూడా తాను సేవ చేయటం కోసమే పుట్టినవాడుగాను, కాబట్టి స్వామికి నిరంతర సేవ చేయడం కోసమే ఒక విశేష పర్వతంగా మారాడు. కాబట్టి ఆ ఆదిశేషునికి ఈ వాహనాలలో ఈ బ్రహ్మోత్సవాలలో 2 అవకాశాలు స్వామి కల్పించాడు అనేటటువంటి స్వారస్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆ ఆదిశేషుడు అనేటువంటి ఆయన ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుని యొక్క ఆ వైకుంఠ సన్నిధానంలో ఆయన నిత్యసూరులలో మొదటివాడుగా కీర్తింపబడుచున్నాడు. అనంత గరుడ విశ్వక్సేనాదులనేటటువంటి వారిలో మొట్టమొదటి వారిగా కీర్తింపబడేటటువంటి వారు ఈ ఆదిశేషుడు అంటున్నారు. ఈ ఆదిశేషుడు ఎటువంటి మహాత్మ్యం కలిగిన వాడు అంటే కనుక ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరమభవద్ గురురేష అని మనకి తెలియజేస్తారు శ్రీ వైష్ణవాచార్యులు ఒకరు. అంటే ఆ స్వామి కృతయుగంలో ఈ అనంతమైనటువంటి ఈ భూమండలాన్నంతా కూడా తన సహస్ర పణులపై ధరిస్తూ ఉండేవాడట. అదేవిధంగా ద్వాపర త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి సోదరునిగా లక్ష్మణునిగా సుమిత్ర యొక్క కుమారునిగా అవతరించాడు అని. అదేవిధంగా తదనంతరం త్రేతాయుగంలో ఆ స్వామి నాగలిని ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నాగలి ధరించినటువంటి బలరామునిగా అవతరించారు అని అన్నారు. ఈ కలియుగంలో ఆయన రామానుజాచార్యుల వారుగా అవతరించారు అని ఆయన యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఈ తిరుమల క్షేత్రం యొక్క దివ్య వైభవ ప్రకాశకత్వంలో భగవద్ రామానుజుల వారి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది అనటంలో సందేహం లేదు అంటున్నారు మనకి. ఆ తర్వాత అటువంటి వైభవం కలిగినటువంటి ఆ రామానుజాచార్యుల వారికి భాష్యకారులు అనేటటువంటి మరొక తిరునామం కూడా ఉన్నది. కనుకనే మన తిరుమల క్షేత్రంలో భాష్యకారుల వారి యొక్క సన్నిధి కూడా మనం సేవించుకుంటాం. అంతటి వైలక్షణ్యం కలిగినటువంటి వాడుట ఈ ఆదిశేషుడు. వారి ఈ స్వామివారి యొక్క వైభవాన్ని గురించి యామునాచార్యుల వారు కూడా అద్భుతంగా మనకి తెలియజేస్తారు. నివాస శయ్యాసన పాదుకాంసుకు ఉపధాన వర్షాతప వారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై అని మనకి తెలియజేస్తారు. ఆ స్వామికి ఆ శ్రీమన్నారాయణుడికి ఏ విధంగా కైంకర్యం చేయాలో తెలియక అన్ని రకముల కైంకర్యములను తానే చేసుకుంటున్నాడట. ఆయన కూర్చున్నప్పుడు ఒక ఆసనంగా, పడుకున్నప్పుడు ఒక పరుపు వలె, అదేవిధంగా నించున్నప్పుడు ఒక గొడుగు వలె, ఆ ఎండలో ఉన్నప్పుడు వర్షంలో ఉన్నప్పుడు గొడుగు వలె, అదేవిధంగా వెనుకకు ఇలా ఆనుకొని కూర్చున్నప్పుడు ఒక దిండు వలె సర్వవిధమైనటువంటి కైంకర్యములను తానే చేసుకునేటటువంటి వైశిష్ట్యం కలిగిన వాడు ఈ ఆదిశేషుడు అంటున్నారు. అదేవిధంగా శ్రీరామాయణంలో కూడా ఆ లక్ష్మణుడు అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్యతే, ఓ అన్నగారండి మీకు సర్వవిధ కైంకర్యములను వనవాస సమయంలో నేనే చేసుకుంటాను, అహం సర్వం కరిష్యామి, మీకు ఏ ఏ కైంకర్యములు ఎప్పుడెప్పుడు ఏమి అవసరమో అవన్నీ నేనే చేసుకుంటానని రామాయణంలో ఆనాడు లక్ష్మణునిగా తెలియనటువంటి ఆ భావనని ఈనాడు కలియుగం వరకు చక్కగా అనువర్తిస్తూ సేవ చేస్తున్నాడు ఆదిశేషుని వాహనంపై ఆ స్వామికి అంటున్నారు. అంతేకాదు ఈ ఆదిశేషుడి యొక్క తిరునామాన్ని మనం ఒక్కసారి స్మరించినట్లయితే అందరూ చక్కగా ఒకసారి సేవించుకుందాం. భగవద్ రామానుజుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ జీయర్ వ్యవస్థలోని ఆ జీయర్ స్వామివారు, పెద్ద జీయర్ స్వామివారు, చిన్న జీయర్ స్వామివారు, ఆ వైష్ణవ భాగవత గోష్ఠి దివ్య ప్రబంధ పారాయణను సేవించుకుంటూ వారు చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ముందుగా స్వామి యొక్క వాహనానికి ముందుగా దివ్య ప్రబంధ పారాయణ జరుగుతూ ఉంటుంది. ఇది అనూచానంగా వస్తున్నటువంటి గొప్పదైనటువంటి ఒక సదాచారము. అటువంటి ఆ వైభవం కలిగినటువంటి ఆ స్వామి ఆదిశేషుని యొక్క నామాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పూర్వాచార్యులు ఈ భగవానునితో జీవునికి అంటే మనందరికీ కూడా అవినాభావమైనటువంటి విశేషమైనటువంటి నవవిధ సంబంధాలను మనకి తెలియజేశారు అంటున్నారు. అవి పితాచ రక్షకశేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమాత్మాచ భోక్తాచార్యమనోదిత అని అంటారు. అంటే ఆయనతో పుతాపుత్ర సంబంధము, తండ్రి కొడుకుల యొక్క సంబంధము. ఆయన తండ్రి అయితే మనం పుత్రులము, ఆయన రక్షకుడైతే మనం రక్షీలము, ఆయన శేషి అయితే మనం శేషులము. ఇక్కడ శేషి అంటే కనుక యజమాని, శేషుడు అంటే కనుక దాసుడు. ఆయన యజమాని, మనం దాసులము. యజమాని ఏది చెప్తే దాసుడు అదే చేయాలి. ఆయన స్వామి మనకేం తెలియజేశాడు? శృతి స్మృతి మమేవాజ్ఞ యస్థాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపి న వైష్ణవ అని తెలియజేశాడు. అయ్యా, శృతి స్మృతులలో ఏ ఉన్నాయో వాటిని చక్కగా ఆచరించుకోండి, అలా చేయనట్లయితే నా ఆజ్ఞను ధిక్కరించిన వాడు అవుతావు అని ఆయన యజమానిగా మనకి కొన్ని ఆజ్ఞలను విధించాడు స్వామి. అటువంటి శేషి ఆయన, మనం దాసులము. ఆయన జ్ఞేయ తెలుసుకోవాల్సిన వాడు, మనం జ్ఞాతలము, తెలియబడేటటువంటి వాళ్ళము. ఇన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి సంబంధాలలో శేషశేష సంబంధం అత్యంత విలక్షణమైనటువంటిది. మూడు మూరుతులకెల్లా మూలమీతడు వీడె పెక్కు మహిమల విఠలేశుడు విఠలేశుడు. విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ. మెత్తిన గోవిందుడీతడు గోవులగాచిన ఎట్టి గోవాళుడు. గోవరుదనమెత్తిన గోవిందుడీతడు గోవులగాచిన ఎట్టి గోవాళుడు. భావించు సురల పాలి పారిజాతమీతడు భావించు సురల పాలి పారిజాతమీతడు. వేవేలు మహిమల విఠలేశుడు వేవేలు మహిమల విఠలేశుడు. మూడు మూరుతులకెల్లా మూలమీతడు వీడె పెక్కు మహిమల విఠలేశుడు విఠలేశుడు. విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ. చక్కని గొల్లెతలకు జార పురుషుడీతడు అక్కజపు వెన్నెలకు ఆసోదకాడు. చక్కని గొల్లెతలకు జార పురుషుడీతడు అక్కజపు వెన్నెలకు ఆసోదకాడు. పక్కన ద్రౌపదిగా చేపాచిక విద్య ఈతడు
పక్కన ద్రౌపదిగాచే పాచిక విద్య ఈతడు వెక్కసపు మహిమల విఠలేశుడు వెక్కసపు మహిమల విఠలేశుడు మూడు మూరుతులకెల్లా మూలమీతడు వీడె పెక్కు మహిమల విఠలేశుడు విఠలేశుడు విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ బలువుడు పాండవ పక్షపాతీతడు వలసిన వారికెల్లా వరదుడు బలువుడు పాండవ పక్షపాతీతడు వలసిన వారికె బింబాధరం వికజ పంకజలోచనం తే లంబాలకం లలితకుండలదర్శనీయం కాంతం ముఖం కనకకైతకర్ణపూరం స్వాంతం విభూషయతి దేవపతే మదీయం. తిరుమల క్షేత్రంలో రెండవ రోజు ఉదయం చిన్న శేషవాహనం పైన సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపుడిగా శ్రీవెంకటేశుడు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. 5 పడగల శేషుడు ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం చైవ తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః అన్న రీతిగా 5 తత్వాలని తెలియజేసేటువంటి ఆ 5 సంఖ్య అక్కడ స్వామి ఆ వాసుకి అనేటువంటి సర్పజాతి జగత్సర్వం శరీరంతే అన్న రీతిగా స్వామి అక్కడ విశేషంగా ఇచ్చేస్తున్నాడు. అందువల్ల ముఖ్యంగా మనకు దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ముఖ్యంగా భావించాలి. ఎందుకంటే దుర్లభం మానుషం జన్మ, ఈ జన్మతో మన యొక్క జన్మలంతటా పూర్తి చేసుకోవాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి అన్నారు? భక్తి. అంటే ఎటువంటి భక్తి అన్నారు? నిష్కల్మషమైనటువంటి భక్తి. ఆళ్వారుల యొక్క భక్తి అటువంటిది కదా. వాళ్ళు ఏదీ కోరలేదు, దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి స్వరూప రూప గుణ విభవాలని తనివితీరా వాళ్ళు ఆస్వాదించాలి కోరుకున్నారు. కానీ ఇక ఇటువంటి అంటే ఇహలోక సౌఖ్యాన్ని వాళ్ళు కోరుకోలేదు కదా. స్మరణ భక్తి కావచ్చు, ఎన్నో భక్తి తత్వాలంటా ఉన్నాయి. ఆ భక్తి మార్గం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆ భక్తి చాలా కష్టసాధ్యం. అందరికీ కూడా ఏకాగ్రత ఉండదు అక్కడ. అందువల్ల ఏం చెయ్యాలి? శరణాగతి అనేటువంటి ఒక ఉపాయాన్ని సులభంగా మనకు ఆళ్వార్లు అందించారు. అంటే ఉన్నడికీళ్ అమర్ందు పుగుందేనే అన్నారు నమ్మాళ్వారు. అందువల్ల స్వామివారి యొక్క పాదార విందాన్ని ఆశ్రయిస్తున్నాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని స్వామిని వేడుకుంటాం మనం. హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా, హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా, స్థిరమై వివేకులెల్లా తెలిసేటిది, స్థిరమై వివేకులెల్లా
తెలిసేటిది ఇదియే హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా. శిరసులు తుంచి తుంచి చిచ్చులోన వేలిచి వరములు వడసే రావణుడెన్నైనా. శిరసులు తుంచి తుంచి చిచ్చులోన వేలిచి వరములు వడసే రావణుడెన్నైనా. నిరతి రాముని చేత నిమిషములోననే వరములన్నీయు నెందో వరతి పాలాయ. నిరతి రాముని చేత నిమిషములోననే వరములన్నీయు నెందు వరతి పాలాయ. హరి ఇచ్చిన వరములు అటువలే కావుగా. వీరఘోర తపముల వెలయ బాణాసురుడు కోరి చేకొన్న వరాలు కోటాన కోటి. వీరఘోర తపముల వెలయ బాణాసురుడు కోరి చేకొన్న వరాలు కోటాన కోటి. ఊరకి కృష్ణుని చేత ఒక ఇసుమంతలోనే ఘోరమైన వరములు. కాల సర్వావస్థల యందు కూడా నేను నిన్నే స్మరిస్తాను, నిన్నే భజిస్తాను, నిన్నే కీర్తిస్తాను అనేటువంటి ఆ భావం మనకు ఉండాలి. అందరూ కూడా భూలోక వైకుంఠంగా ఈ తిరుమల క్షేత్రాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ వైకుంఠంలో ఏమున్నది, ఈ వైకుంఠంలో ఏమి లేదు అంటే సమానమే అన్నారు వేదాంత దేశకుల వారు. నాతఃపరం కిమపి మే త్వయి నాథనీయం మాతః దయే మయి కురుష్వ తథా ప్రసాదం బద్ధాదరో వృషగిరి ప్రణయీ యథాసౌ ముక్తానుభూతిమిహ దాస్యతి మే ముకుందః. ఓ వెంకటేశ, దయాశతకమైనటువంటి స్తోత్రంలో ఓ వెంకటేశ, నాతఃపరం కిమపి మే త్వయి నాథనీయం మాతః దయే అంటే దయాదేవి స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ దయాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ. నాకేం వద్దమ్మా, మయి కురుష్వ తథా ప్రసాదం, భగవంతుడు నన్ను ఇలా అనుగ్రహించాలి, ఈ ప్రకారంగా అనుగ్రహించాలి. ఎలా అంటే బద్ధాదరుహ, బద్ధేషు ఆదరహ బద్ధాదరహ అంటే జీవాత్మ ముగ్గురున్నారు కదా, ముక్తాత్మ, అదే ప్రకారం బద్ధాత్మలు, అలాగే నిత్యాత్మలు అని ముగ్గురున్నారు. ఆ నిత్యసూరులు అనేటువంటి వాళ్ళు, అక్కడ నిత్య జీవులుగా ఉండేటువంటి వాడు అనంతగురుడ విశ్వక్సేనాథుడు. బద్ధ జీవులం మనమందరం కూడా ఈ సంసారంలో బద్ధులయ్యాం, అందువల్ల బద్ధ జీవులు మనమందరం కూడా. అలాగే ఆ ముక్తాత్మలు ఈ సంసారం నుండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత, ఆచార్యుల యొక్క కటాక్షం చేత వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏతద్దేహావసానే మాం త్వత్పాదం ప్రాపయ స్వయం త్వచ్చేషత్వే స్థిరధియం త్వత్ప్రాప్త్యేక ప్రయోజనం నిషిద్ధ కామ్యర్హితం కురు మాం నిత్యకింకరమని దేశికుల వారు న్యాస దశకంలో చెప్పిన రీతిగా అక్కడ అన్నింటినీ కూడా ఆ భగవంతుని యొక్క పాదార విందమును సమర్పించాలి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్య. భగవంతుడిచ్చాడు కదా ఇవన్నీ కూడా. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమన్నారు. ఈ దేహమంతా కూడా ఈ కరచరణాదివులు అన్నీ కూడా భగవంతునికే సమర్పించాలి తప్ప మన యొక్క ఇహలోక సౌఖ్యం కొరకు కాదు
అనేటువంటి భావన మనకు ఉండాలి. అంచేత ఆ భక్తులందరూ కూడా ఈనాడు తిరుమల క్షేత్రంలో రెండవ రోజు జరిగేటువంటి చిన్న శేష వాహనంలో పాల్గొంటూ తమ యొక్క జన్మ ధన్యమైనట్టు వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కారణమేమిటంటే అందరికీ కూడా అన్నీ దొరకదు. తేన వినా తృణమపి నచలతి, భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే గడ్డి పోచ కూడా కదలదు అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు. స్వామివారికి భక్తిపూర్వకంగా అక్కడ హారతులంతా కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఆహా మాడవీధులు ఇవన్నీ కూడా అలనాడు ఆళ్వార్లందరూ కూడా నడిచినటువంటి మాడవీధులు కదా. ఆచార్య పురుషులంతా కూడా తిరుమలనంబి వారు, అనంతాళ్వాళ్ళు, భగవద్రామానుజుల వారు, యామునాచార్యుల వారు వీరందరూ కూడా నడిచినటువంటి ఒక తిరుమాడ వీధులు కదా. భగవద్రామానుజుల వారు ఆనాడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ అది కదా సువ్యవస్థ. ఇలాగే జరగాలి. వైఖానస ఆగమోక్తంగా భగవంతునికి ఆరాధనలు, వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతునికి సకల కైంకర్యాలు జరగాలి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. దేవకీ సుతదేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుతదేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధనధర గోకుల పాలక గోవర్ధనధర గోకుల పాలక దేవేశాధిపతే నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. సామజావన సారంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి. సామజావన సారంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి. రామనామ నారాయణ విష్ణు రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి. చిరంతనాచ్యుత
శ్రీ వెంకటేశ చిరంతనాచ్యుత శ్రీ ఆదిశేషుని రూపంగా వేంచేసి ఉన్నటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ఈనాడు మనం రెండవ రోజు రాజగోపాలుడిని వేషంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య వాహన వైభవాన్ని అనుభవిస్తున్నాం మనం. ఆదిశేషుని యొక్క నామంలో ఉండేటటువంటి వైభవాన్ని మనం స్మరించుకున్నాం. భగవానుడితో భక్తులకు ఉండేటటువంటి సంబంధంలో ప్రధానమైనటువంటిది శేషశేషి సంబంధం అంటారు. శేషిత్వం నామ యథేష్ట వినియుజ్యమానత్వం, శేషత్వం నామ యథేష్ట వినియోగార్హత్వం. ఆయన శేషి, యథేష్ట వినియుజ్యమానుడు ఆయన. అంటే మనలందరినీ కూడా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయనైతే, ఆయనకి ఎలా కావాలో అలా ఉపయోగపడేటటువంటి అదృష్టం కలిగినటువంటి వాళ్ళము మనందరము. అంటే శేషులము, మనందరం కూడా దాసులం. అందుకనే మనకి సంప్రదాయంలో చెప్తారు, యతో దాసాహ అతో భూతాహ. ఎవరైతే గనక దాస్యభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళే భూతాహ, ఉన్నవాళ్ల కింద లెక్కట. ఆ దాసత్వం ఎలా ఉంటుంది అంటే గనక సదాసోహం, ఎల్లప్పుడూ నీకు దాసుడుగా ఉంటాను అని తెలియజేసేటటువంటి ఆ వైలక్షణ్యం దాస్యనామంలో ఉన్నది. దాస్యత్వానికి మరొక పేరు కైంకర్యం అంటారు. అంటే ప్రతిఫలాపేక్ష లేనటువంటి కైంకర్యం ఏదైతే ఉంటుందో దానికే సేవ, అదే దాస్యత్వము అంటారు. అటువంటి దాస్యత్వాన్ని మాత్రమే భగవంతుడు ఇష్టపడతాడట. భగవానుని యొక్క ఆ దివ్య మంగళ విగ్రహంపై ఉన్నటువంటి విలక్షణమైనటువంటి ఆ వజ్ర వైఢూర్య ముత్య గోమేధిక పుష్యరాగాది మరకత మాణిక్యాది దివ్య మంగళమైనటువంటి ఆభరణాలను సేవించుకుంటే మన యొక్క అనేక పాపములన్నీ కూడా నశించేటటువంటి అవకాశం ఉంది. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనం చేతనే, తిరుముఖ మండలం యొక్క దర్శనం చేతనే మన యొక్క సమస్త పాపములు హరించగలవు. భగవద్ రామానుజుల చేత నియమింపబడినటువంటి ఆ జియర్ స్వామి వారి యొక్క ఆ గోష్ఠి దివ్య ప్రబంధం యొక్క పారాయణను చక్కగా గానం చేసుకుంటూ తిరుమాడ వీధులలో మనందరికీ కూడా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తున్నారు. శేషిత్వం అంటే కనుక యథేష్ట వినియుజ్యమానత్వం అని చెప్పుకున్నాం కదా. ఈ శేషిత్వ స్వభావుడైనటువంటి వాడు ఆ భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఈ శేషిత్వ భావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే శేషుడు అని తెలియబడతారు. అటువంటి శేషనామములలో మొదటివాడు ఆదిశేషుడు. ఆయనే ఈనాడు స్వామికి విలక్షణమైనటువంటి వాహన రూపంలో కైంకర్యం. దుర్మద భంజనునకు మంగళం, మాధవునకు జయ మంగళం, శ్రీ మాధవునకు జయం. సహజానంద రసస్వాంతునకు మహిత చరితునకు మంగళం, సహజానంద రసస్వాంతునకు మహిత చరితునకు మంగళం, బహువిధ చేతనా భరితోదరునకు మహిమాఢ్యునకు మంగళం, మాధవునకు జయ మంగళం, శ్రీ మాధవు
తరువని స్వామికి మంగళం తరిగొండాధీశ్వరుడై మమ్మే మరణి నృహరికి మంగళం మాధవునకు జయ మంగళం శ్రీ మాధవునకు జయ మంగళం మాధవునకు జయ మంగళం శ్రీ మాధవునకు జయ మంగళం జయ మంగళం. ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర సదా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గచ్చతి ఘోషో ఘోషో గచ్చతి వాగ్ వాగ్ గచ్చతి గచ్చతి వాగ్ నో నో వాగ్ వాగ్ నః సమాధాన్ నో నాసా మిత్యాసా భేజానో భేజానో మధ్యే మధ్యే భేజానః భేజానో అమృతస్య అమృతస్య భేజానో భేజానో అమృతస్య యతర్హి తర్హ్యమృతస్య అమృతస్య తర్హి హిరణ్యవర్ణా హిరణ్యవర్ణాస్తర్హి తర్హి హిరణ్యవర్ణా అద్రుపమద్రుపగో హిరణ్యవర్ణా 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 ఇది హిరణ్యవర్ణాః యదా యదా ద్రుపమద్రుమయ్యదా యదా వో వో యదా యదా వః ఇతి వః పోహిష్యాపాపోహి స్థామయో భువో మయో భువస్థస్థామయో భువః భువస్తాస్తామయో భువో మయో భువస్తా మయో భువ ఇతి మయః భువః అస్తాస్తానః ఊర్జ ఊర్జేనో న ఊర్జే దధాతన దధాతనోర్జ ఊర్జే దధాతన దధాతన యరణాయ మహే మహేరణాయ యజక్షసే జక్షసే రణాయ రణాయ జక్షసే ఇది జక్షదే యో వో యో యో శివతమః శివతమోరసోరస శివతమ శివతమోరసః శివతమజిది శివతమః సరసోరసస్తస్య భాజయతేహ భాజయత భాజయతేహ తస్మై తస్మారం అరంగమామగమామగమామగమామవః యస్య యస్య
क्षयाय क्षयाय यस्य यस्य क्षयाय यजिन्वथ जिन्वथ क्षयाय क्षयाय जिन्वथ जिन्वथ जनयथ जनयथा पापो जनयथा जनयथ जनयथा च जनश्च जनः श्रेयस्व श्रेयस्व दिवि दिवि श्रेयस्व श्रेयस्वान्तरिक्षे अन्तरिक्षे श्रेयस्व श्रेयस्वान्तरिक्षे अंतरिक्षे यतस्व यतस्वान्तरिक्षे अन्तरिक्षे यतस्व पृथिव्या पृथिव्या यतस्व यतस्व पृथिव्या पृथिव्या सगोसं पृथिव्या पृथिव्या संभवसोसं भव ब्रह्मवर्चसं 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 वर्चसमस्यसि ब्रह्मवर्चसं ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसाय ब्रह्मवर्चसायास्कसि ब्रह्मवर्चसाय 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 ब्रह्मवर्चसायेति ब्रह्मवर्चसाय ग्रहान् ग्रहान् अपामपान् ग्रहान् गृह्णाति गृह्णाति ग्रहान् ग्रहान् गृह्णाति गृह्णाति गृह्णात्येतत् सवोग्निः राजसूयगो राजसूयं वरुण सवो राजसूयं अग्निसवो अग्निसवो राजसूयगो राजसूयमग्निसवः राजसूयम् अग्निसवश्चित्यश्चित्यो अग्निसवोऽग्निसवश्चित्यः भ्यान्ताभ्यां चित्यश्चित्यस्ताभ्यामेव सूयते सूयत एवैव सूयते 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 थो उभावथो अथो उभौ उभौ उभावेव लोको लोकावेवैव लोकौ लोको लोकामभिजयत्यभ्यभिजयते जयति जयति यः यश्च राजसूयेन 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 जानस्य राजसूयेनेति राजासूयेन जानस्य योज ईजानस्य जानस्य योजश्च निजितश्च निजितः भावो निजितो निजितापः निजितगित्यग्निजितः भवन्ति भावो भवन्ति भावो भवन्ति भवन्त्यापः भावो वै कृतं तेभ्यः
విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద లక్ష్మీ వల్లభ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓ